అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకటి మాత్రం నిజం సార్, చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్నో అదాని డేటా సెంటర్నో తీసుకురాలేరని తేలిపోయింది. ఆయన పెట్టగలిగింది ఏంటి నేను చెప్పాలా? ఆయన పెట్టగలిగింది ఏంటి? నకిలీ మద్యం ప్లాంట్లు మాత్రమే. ఒక్క మొలకల చెరువు ప్లాంట్లోనే రోజుకు 30,000 క్వార్టర్ బాటిల్ తయారు చేస్తున్నారంటే వీళ్ళు ఏ స్థాయిలో నకిలీ మద్యం తయారీని వ్యవస్థీకృతం చేశారో మనకు అర్థమైపోతుంది. దొంగే దొంగ దొంగ నడిచినట్టు జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషని, జనార్దన్ రావుకు జోగి రమేష్తో సంబంధాలు ఉన్నాయని ఇలా రకరకాల పిల్లి మొగ్గలు వేశారు. అమ్మేదేమో అమ్మేశారు, 5,280 కోట్లు కొట్టేశారు. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషో అది కాదు. మీరు దొంగ వ్యాపారం చేశారా లేదా? 5,280 కోట్లు తినేశారా లేదా? ప్రజల కిడ్నీలతో వ్యాపారం చేశారా లేదా? ప్రజల లివర్తో వ్యాపారం చేశారా లేదా? ప్రజల నరాల్ని పీల్చి పిప్పి చేసి పిండి డబ్బు సంపాదించామా లేదా? ఇది కదా పాయింట్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి, ఈయనేమో జోగి రమేష్ మనిషి. వీళ్ళిద్దరూ 20 ఏళ్ల క్రితం ఒక పెళ్లిలో ఫోటోలు దిగారు. అప్పుడు ఆయనకి నల్లగడ్డం ఉంది, ఇప్పుడు తెల్లగడ్డం ఉంది. ఎవరికి అవసరం ఇవన్నీ? పోనీ మీరు చెప్పినట్టుగానే జోగి రమేష్తో సంబంధాలు ఉన్నాయి, ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయి, ఓకే. ఏది జనార్దన్ రావుకి. మరి పరవాడలో పట్టుబడ్డ ప్లాంట్ గురించి ఏమంటారు? అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ మద్యం గురించి ఏం చెప్తారు? పాలకొల్లులో దొరికిన నకిలీ మద్యం గురించి ఏం వివరణిస్తారు? ఏలూరులో దొరికిన నకిలీ మద్యం రాకెట్ను ఎవరికి అంటగడతారు? రేపల్లెలో పట్టుబడ్డ నకిలీ మద్యం ఎవరి ఖాతాలో వేస్తారు? నెల్లూరులో దొరికిన నకిలీ మద్యాన్ని ఎవరి మెడకు చుడతారు? వీటికి సమాధానం చెప్పరుగానే జనార్దన్ రావుతో వీడియో మాత్రం చేయిస్తారు. మీ నకిలీ మద్యం మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేల కోట్ల రూపాయల దందాను జగన్ గ్యాప్ లేకుండా ఉతికారేశారు. ఆధారాలతో సహా బాబు అండ్ గ్యాంగ్ బండారాన్ని బయటపెట్టారు. ఆయన ఏమన్నారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇంత ఆర్గనైజ్డ్గా మెటిక్యులస్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తినోడు కాదనుకో, వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం. చంద్రబాబే నేరాలు చేస్తాడు, అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది. వాళ్ళే బురద జల్లుతారు ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా. వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు. అదేదో సినిమాలో అలీకి రూపాయి ఇచ్చి బ్రహ్మానందం పండగ చేసుకోమన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను అవహేళన చేస్తోంది. 4 డిఏలు ఇవ్వాల్సి ఉంటే 1 డిఏ ప్రకటించి పండుగ చేసుకోండి అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. పాపం ప్రభుత్వ ఉద్యోగులకు ఆ 1 డిఏతో ఏం పండుగ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే డిఏ బకాయిలు ఉద్యోగులు రిటైర్ అయ్యాక ఇస్తామని బాబు ప్రకటించారు. బాబు అధికారంలోకి వచ్చి 1.5 ఏడాదిన్నర దాటినా ఉద్యోగులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం మాత్రం చూపించారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు 31,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. కనీసం సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదు. అదే జగన్ హయాంలో ఉద్యోగులకు 5 ఏళ్లలో 10 డిఏలు ఇవ్వాల్సి ఉంటే 11 డిఏలు ఇచ్చారు. కోవిడ్ కష్టకాలంలోనూ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెంచాల్సి వస్తుందని బాబు పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు. ఐఆర్ ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్నారన్న దానిపై జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. 4 డిఏలు పెండింగ్, 1 డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల.
ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన తర్వాత నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలంటూ ఒక ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్లా. డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల. జీవో ఆయన ఇచ్చినాడు. కరోనా లాంటి కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా 5 ఏళ్ల పీరియడ్లో 10 డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా. మేము 11 డిఏలు ఇచ్చినాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ఇచ్చిన 8 డిఏలే. అప్పుడు కూడా 10 డిఏలు ఇలా, 8 డిఏలు. మేము 11 డిఏలు ఇచ్చినాం. జగన్ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయాన్ని ఇప్పుడు దండగలా మార్చేశారు చంద్రబాబు. ఇప్పటికీ రైతులకు డిఏపి, యూరియా దొరకని పరిస్థితి. బీమా సంగతి గాలి కొదిలేశారు. వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టం అంచనా వేసే పరిస్థితి లేదు. సబ్సిడీ విత్తనాలు లేవు. ఉల్లి రైతుల నుంచి మొదలు పెడితే అరటి, టమాటా, పత్తి, పొగాకు రైతులను గాలి కొదిలేశారు. మద్దతు ధర సంగతే పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రైతు కష్టాలపై జగన్ ఏమన్నారో ఒకసారి విందాం. పడతా ఉన్న బాధలు ఈ రోజు కూడా అదే పరిస్థితులే. ఈ రోజు కూడా రాష్ట్రంలో డిఏపి, యూరియా ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి. బుడ్డశనిగ విత్తనం మామూలుగా మా రాయలసీమ ప్రాంతంలో వేస్తూ ఉంటాం. సాగుకు సిద్ధంగా ఉంది. గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు. సబ్సిడీ విత్తనాలు ఇంతవరకు లేవు. ఉల్లి రైతును గాలికి వదిలేసినారు. 60 రోజుల నుంచి కిలో 3 రూపాయల కన్నా దాటడంలా. ప్రభుత్వం 1200 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పింది. ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఇచ్చింది లేదు. ఉద్యమం గట్టిగా రైతులు నిరసించేసరికి 50,000 ఇస్తామని చెప్పినారు. 50,000 ఇంతవరకు విధి లేదు, విధానాలు లేవు. మొత్తానికి 2 గంటల 15 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు నాన్ స్టాప్గా ఉతుకుడే ఉతుకుడు, బాదుడే బాదుడు అన్నట్టుగా మొత్తం ఒక సినిమా చూపించారు ఈరోజు. ఈ 2 గంటల 15 నిమిషాల్లో ఒక 4 క్యారెక్టర్లని, చంద్రబాబులో ఉన్నటువంటి 4 క్యారెక్టర్లను ఆవిష్కరించారు ఆయన. ఒకటి, డేటా సెంటర్కి సంబంధించి క్రెడిట్ చోరీ, క్రెడిట్ని ఏ విధంగా కొట్టేస్తారు, ఆయన ఖాతాలో వేసేసుకుంటారు అనేది ఒకటి చూపించారు. తరువాత ఆయనలో ఒక సారా వ్యాపారి ఉన్నారని ఆవిష్కరించారు. ఆ తరువాత ఉద్యోగుల విషయంలో ఎలాంటి మోసం చేస్తారు, ఆయన ఎలాంటి మోసకారి అనేది ఆవిష్కరించారు. ఆ తర్వాత రైతులకు సంబంధించి, రైతుల విషయంలో అసలు మనసే లేని మనిషి చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఆవిష్కరించారు. ఈ అంశాలన్నిటిపైన క్షుణ్ణంగా, విపులంగా విశదీకరిస్తూ మాట్లాడుకుందాం.